అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమిటంటే మన పిఎంసి ఛానల్ను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి, అంటే ప్రపంచవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లోకి ఈ ఛానల్ను తీసుకొని వెళ్ళడానికి, మీడియాను తీసుకొని వెళ్ళడానికి ఈ సమావేశాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి ముందుగా ఒక 2 నిమిషాలు పత్రిస్తారని గుర్తు చేసుకుందాం. అందరం జర ఒక ఎనర్జీగా ఉంటుంది. సార్ ఎలా ఉండేవాడు పాట ద్వారా. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తర్వాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్న మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచపక్ష పరమాన్నంగా ఆరగించి నులక మంచంపై నాశులాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ అంటే. చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మా పత్రిజీ అంటే. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. లక్షలాది మందిని శాకాలుగా తీర్చిదిద్ది ఆత్మజ్ఞానం అంటే అరటిపండు ఒలిసినట్టు ఒలిసి ప్రతి ఒక్కరికి పండితులకు పామర్లకు అర్థమయ్యే విధంగా ఈ ధ్యానాన్ని బోధించినటువంటి గొప్ప గురువు మహానుభావుడు మన బ్రహ్మర్షి పత్రిజీ. మరి బ్రహ్మర్షి పత్రిజీ స్థాపించినటువంటి పిఎస్ఎస్ఏ మూమెంటు
బలంగా తయారు కావాలంటే పిఎస్ఎస్సి మూమెంట్ నిరంతరంగా కొనసాగాలంటే దీనికి కొన్ని విభాగాలు ఏర్పాటు చేసిన పత్రి సార్. పిఎంసి, పిరమిడ్ సేవాదల్, ధ్యాన జగత్, ఇట్లా రకరకాల వింగులను ఏర్పాటు చేసి పిఎస్ఎస్సి మూమెంట్ను ఒక బలంగా బలోపేతంగా తయారు చేయడానికి మరి పత్రి సార్ తయారు చేసినటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనమందరం ఇప్పుడు అందరం ధ్యానం చేస్తున్నాం. అందరం ఆనందంగా ఉన్నామా లేదా? అందరం ఆనందంగా ఉన్నామంటే ఈ ఆనందం అందరికి వెళ్ళాలా వద్దా? మనం ఆనందంగా ఉన్నాము, ఈ ఆనందం అందరికీ వెళ్ళాలి. అంటే అందరికీ వెళ్ళాలంటే మన భవిష్యత్తే, మన పిల్లలు, మన మన్మలు, మన వరకే చూసుకుందాం, తర్వాత ముచ్చటం. అంటే ఇక్కడ మన పిల్లలకు, మన కింది ఏదైతే భావితరం ఉందో ఆ భవిష్యత్ తరానికి వెళ్ళాలంటే మనము ఇప్పుడు ఉన్నటువంటి ఏది అంటే మీడియానే. డిజిటల్ మార్కెట్ ఇప్పుడు నడుస్తుందంతా డిజిటల్గా నడుస్తూ ఉంది. కాబట్టి పత్రి సార్కు ముందు భవిష్యత్తు తెలుసు కాబట్టి ఆయన ముందస్తుగానే కరోనా కంటే ముందు పిఎంసి ఛానల్ ఏర్పాటు చేసింది. ఎందుకోసం అంటే భావితరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం అందరం కలిసి తిరిగితే కనీసం ఒక రాష్ట్రం కూడా తిరగలేము మనం. ఇదే పిఎంసి ద్వారా మనం మాట్లాడితే లక్షల మందికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనం ఈ ప్రపంచం లెవెల్లో 130-140 దేశాలకు వెళ్ళిపోతుంది మన వాయిస్. ఇంకొకటి మన హనుమంతరావు అని చెప్పిన ఇంతకుముందు మనం తెలుగులో మాట్లాడితే ఆటోమేటిక్ అది ఇంగ్లీష్లో మన వాయిస్ వెళ్ళిపోతుంది ఇంగ్లీష్ చూసే వాళ్ళకు. అంటే ఆ టెక్నాలజీ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడతా, అది ఆటోమేటిక్ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ హిందీలోకి వెళ్ళిపోతుంది, ఏ భాషల కంటే ఆ భాషకి వెళ్ళిపోతుంది. ఆ టెక్నాలజీ అనేది అలా పెరిగింది. కాబట్టి మనము తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాలను తెలుగు వాళ్ళు మన ద్వారా ఈ ప్రపంచమంతా ధ్యాన ప్రచారం జరుగుతుందని చెప్పి పత్రి సార్ చెప్పినటువంటి మాట. ఒకసారి చెప్పేది నేను కాలరాబోతా ఉంటే సార్ ఒక మాట అన్నాడు, వెనకట దొంగలు వంచుకుందరు ఆ ఊళ్ళో, ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు వంచుకుంటారని చెప్పిండు. దొంగలు కలిసి ఊళ్ళు వంచుకుర్రు. నేను పాటలు పాడుతూ ఉంటాను చిన్నప్పుడు, దొంగలు కలిసి ఊళ్ళు వంచుకుండ్రో నాయన. ఈ పాటలు నేను అల్లున్నప్పుడు వాడుతుంటే పత్రి సార్ చెప్పిండు, అప్పుడు దొంగలు వంచుకున్నప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు వంచుకుంటారు, ఈ ఊరు నాది, ఈ ఊరు నాది, ఈ ఊరు నాది అని చెప్పి ప్రతి ఒక్క గ్రామాన్ని దత్తత తీసుకునే రోజు వస్తుంది. ఇది ప్రపంచమంతా ధ్యానం అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పి పత్రి సార్ చెప్పిండు. ఇంకొక మాట ఆయన, ఎందుకంటే నన్ను తట్టి లేపినటువంటి మాటలు అవి, మనం ఉన్నా లేకున్నా ఈ భూమి మీద ధ్యానం అనేది ఎప్పటికీ కొనసాగాలి. కొంతమంది గురువుల ద్వారా అంతరించిపోతుంది. ఆ గురువులు వెళ్ళిపోయారంటే సొసైటీ కథం క్లోజ్ అయిపోతుంది, వాళ్ళతోటి అంతరించిపోతుంది. కానీ పత్రి సార్ అలా చెప్పలే, నేను ఉన్నా లేకున్నా, నీవు ఉన్నా లేకున్నా ఇది కంటిన్యూ అవ్వాలి ధ్యానం అనేది. ఇది ఏంటంటే ఒక గూఢంగా అయిపోయింది. ధ్యానం అనేది ఒక గురువుల చేతుల్లో ఉంది, అది సీక్రెట్గా ఉంది, అది షవులలో ఉపదేశం మాత్రమే ఇస్తారు ఈ ధ్యానం అంటే. మేము ఒకసారి కొత్తపల్లిలో ధ్యాన ప్రచారం ప్రోగ్రాం పెడతా ఉంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం మేము బహిర్గతం రోడ్డు మీద చెప్పినాం. కషీర్కాడ రోడ్డు మీద చెప్తే వాడు వచ్చి పరిశాన్ అయిపోయింది, అరే ఇది మా గురువులు చెప్పిరువా, ఇది షోలో చెప్తారు, ఇది సీక్రెటు, శ్వాస మీద ధ్యాసం అని మీరు రోడ్డు మీద చెప్తారు, అట్లా అందరికి చెప్పకూడదని చెప్పిండు. అయ్యా మా గురువుగారు అందరికి చెప్పమని చెప్పినాం. కాదు ఇది లోపట ఉండాలి, సీక్రెట్గా ఉండాలి, ఇది మీరు ఎట్లా బహిరంగ చెప్పేస్తున్నారని చెప్పి ఆయన షాక్ అయిపోయి ఆయన పాపము మనతోటి తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే కరెక్ట్ మా గురువు చెప్పకమన్నాడు కానీ మేమైతే చెప్పాలని చెప్పి. అంటే పత్రి సార్ ఇది గూఢంగా ఉన్నటువంటిది, ఒక గురువుల దగ్గర ఉన్నటువంటిది. ఈ సాధన ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రతి ఒక్కరు నరుడు నారాయణుడు కావాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం వలన జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి, అంటే ప్రతి ఒక్కరు ముక్తి పొందాలని ఒక నిర్ణయంతో ఆయన భూమి మీదకి వచ్చి మనందరినీ తట్టి లేపినటువంటి మహానుభావుడు మరి బ్రహ్మర్షి పత్రిజీ. ఒకవేళ మనని తట్టి లేపకపోతే మా అన్న రిటైర్డ్ అవుతుండే ఇంటికాడ కూర్చుంటుండే, నేనైతే బీపీ గోళ్ళు, షుగర్ గోళ్ళు, ఈ గోళ్ళు, ఆ గోళ్ళు మీకు అప్పటికే సగం అయిపోయింది నా జీవితం ఎట్లాగో. ఇక ఎండింగ్కి వస్తుండే, ఇప్పుడు ఈ పాటికి 10 సంవత్సరాలు అయిపోయింది, ఎండింగ్కి వస్తుండే. కాబట్టి మనని ఇలా తట్టి లేపినటువంటి మహానుభావుడు. మరి ఆయన స్థాపించింది ఏదైనా సరే, ఆయన పెట్టిన ఏ విత్తనమైనా సరే దాన్ని కాపాడమే మన బాధ్యత, వేరే లేనిలేదు. ఆయన ఏ విత్తనాలు అయితే పెట్టిండో ఆ విత్తనాలను కాపాడుకుంటూ పెట్టడమే మన బాధ్యత. దాన్ని ఒకసారి చూడండి, పిఎంసి అంటే పత్రిజీ మెడిటేషన్ ఛానల్. పిఎంసి అంటే ప్రపంచ మెడిటేషన్ ఛానల్, ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయేది. పిఎస్ఎస్ఎంలే పేరు అది ఉంది. పిఎస్ఎస్ఎం అంటేనే పత్రిజీ. మనం పిరమిడ్ అనేది వెనకటి వాళ్ళకు, కానీ మనకు పి అంటే పత్రిజీ కాబట్టి పిఎస్ఎస్ఎం అంటే పత్రిజీ స్పిరిచువల్ మూమెంట్. కాబట్టి మరి పత్రి సార్ ఆశయాన్ని, పత్రి సార్ కోరుకున్న లక్ష్యాన్ని, పత్రి సార్ ఏదైతే ఈ ప్రపంచం మీద చెయ్యాలనుకుండో మనం ఉన్నంతసేపు చేద్దాం. మనం ఎందుకంటే మన బాధ్యత, అది మన గురువు దక్షిణ, ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి నాకు పిఎంసి ట్రస్ట్ చైర్మన్ మరి హనుమంతరాజు గారిని పిలుచుకొని, భూపతిరాజు మేము ఇలా అనుకుంటా ఉన్నాం, మరి నేను ట్రస్ట్లోకి తీసుకోవాలనే ఒక ఆలోచన వచ్చింది, కొంతమంది మేము తీసుకుంటా ఉన్నాం అని చెప్పి నాకు పూర్తిగా దాదాపు ఒక 2 గంటలు 3 గంటల సేపు మాట్లాడింది నాతోటి.
మాట్లాడినప్పుడు నేను చెప్పిన, సార్ ట్రస్ట్లో నన్నొక్కని ఇన్వాల్వ్ చేయడం కాదు, మన పిఎస్ఎస్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే పిఎస్ఎస్ఎం కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలి సార్ ఇందులో అని చెప్పాను నేను. ఎందుకంటే అందరూ 2 రాష్ట్రాలలో ఎంతోమంది కష్టపడి పనిచేస్తారు. మా హనుమంతరావు ఆడపిల్లలు రోడ్డెక్కి అడుక్కుంటూ, నిజమే వాళ్ళు భిక్షాటన చేసుకొస్తున్నారు. కాబట్టి అందరినీ మనం ఇందులోకి తీసుకొని ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్లో వాళ్ళందరినీ కలుపుకొని పనిచేద్దాం సార్ అని చెప్తే ఆయన ఓకే అని చెప్పిండు. ఓకే అని చెప్పిన తర్వాత నేను కూడా ఓకే సార్ అన్న. ఎందుకంటే అందరం కలిసి పనిచేస్తే వేరు. ఇప్పుడు 2-3 మనుషులు దాడి చేసినానుకో అది వేరే ఉంటుంది. ఒక మూకుమ్మడి దాడి చేస్తే ఎట్లుంటుంది? కలిసి కట్టి ఒక 1000 మంది దాడి చేస్తే ఎలా ఉంటుంది? అలా ఉండాలి మరి. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి అవే లక్షణాలు ఉన్నాయి. చిన్నప్పుడు నా జీన్స్ అన్నీ అవే. కాబట్టి కలిసి కట్టుగా చేయాలనేది మాత్రం ఉంటుంది. నేను ఏది చేసినా దండయాత్రలాగా ఉండాలి. 10 మంది మన మీదకి వస్తే 100 మంది మన మీదకి వచ్చినా సరే 10 మంది మనం దాడి చేయాలనే ఆలోచనతో ఉంటుంది. కాబట్టి మరి ఆయన గొప్ప గురువు, ఆయన మహానుభావుడు. ఈ భూమి మీద చివరి ఎవరైనా సరే రేపు శ్రీకృష్ణుడి గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, రాఘవేంద్ర స్వామి గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, సాయిబాబా గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, రేపు రాబోయే వచ్చే తరం బ్రహ్మర్షి పత్రిజీ గురించి అలానే మాట్లాడుకుంటారు. ఎందుకంటే అన్ని కలగలిపిన దశావతారమే బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన శ్రీకృష్ణుడు అన్ని A to Z ఆయన్నే. ఆయన అవతారం మనం ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. ఆయన అడుగుజాడలు నడవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే ఎవరైనా సరే మరి ఒక మహానుభావుడు ఉన్నప్పుడు ఆ మహానుభావుని ఎంబడి ఉన్న వాళ్ళందరూ తక్కువనే చూసుకుంటాం. కాబట్టి మరి పత్రి సార్ ఒకసారి నాకు చాలా హితబోధ చేసిందంటే ఇంకొక బోధ చెప్తాను నేను. సార్ నేను ఎక్కడెక్కడో తిరిగి మనం ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం, కానీ మన దగ్గర ఉన్నటువంటి లోకల్లో మనకి ఇంత మరి ఎందుకు ఉంటుందంటే పత్రి సార్ చెప్పిండు, దీపం తెలుసా అని చెప్పిండు. తెలుసు సార్, దీపం దీపం ఎంత వెలుతురిచ్చినా దీపం కింద చీకటే ఉంటుందని చెప్పిండు. నేను పోయి ఆడ ఈడలు ఉల్లి పెడుతున్నా సార్, ఏడలు ఉల్లి పెట్టా నా దగ్గర జర కొంచెం ఇబ్బంది ఉంది సార్ అన్న. అదే చెప్పిండు, దీపం అంతటా వెలుతురిస్తుంది కానీ దీపం కింద చీకటే ఉంటుంది రాబాయ్. ఎంత పెద్ద దీపమైనా ఎంత పెద్ద వెలుతురిచ్చినా దీపం కింద మాత్రం చీకటే ఉంటుంది, దాని గురించి టెన్షన్ పడకని చెప్పిండు. అప్పుడు ఆ టెన్షన్ కూడా పోయింది నాకు. రెండవది అంటే పత్రి సార్ దగ్గర నేర్చుకున్న అద్భుతమైన జ్ఞానాలు ఇవి. ధ్యాన జగత్తు ఆఫీసులో పిరమిడ్ సేవాదాలు మీటింగ్ పెట్టినప్పుడు సారు సందేశాలు చాలా వింటూ ఉంటాము. అందులో నాకు తట్టి లేపింది ఏంటంటే, ఏదో జరిగే టైంలో ఇది కావాలి అది కావాలి ఎవడో రావాలి అని అనుకుంటూ ఉంటాం. ఎవడో రావాలి అనుకునే బదులు వాడే నువ్వెందుకు కాకూడదు అని చెప్పిండు. ఎవడో రావాలి ఎవడో రావాలి ఎవడో రావాలని నువ్వు అనుకున్నదు వాడే నువ్వెందుకు కాకూడదు, మరి ఆ శక్తి నీ దగ్గర లేదనుకున్నావా అని చెప్పి ఆ రోజు పత్రి సార్ ఇచ్చినటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో నన్ను ఈరోజు అంత బలంగా తయారు చేసింది. అందులోనే మరి నేను హనుమంతరాజు గారు చైర్మన్, మరి ఆనంద్ అన్న నన్ను ముందుకు తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు తీసుకొచ్చినందుకన్నా నేను ఎందుకంటే భూమి మీద ఎట్లాగో నీ పని చేయాల్సిందే, ఈ పని తప్ప వేరే పని రాదు. ఇప్పుడు నేను చేయలేను కూడా. ఇంట్లో కూర్చోమంటే కూడా 2 రోజులు కూర్చుంటే 3వ రోజు నాకు పిచ్చెలేస్తుంది, ఇంట్లో ఉండలేను. కాబట్టి రోడ్ ఎక్కి తిరగాలి, నేను రోడ్డు మీదనే పాట పాడాలి. ఎట్లాగో పాడే పాట ఇంత వాడితే అంత పెద్దగా వాడితే అయిపోయాయి. 3 నిమిషాలు వాడే పాట 4 నిమిషాలు వాడితే అయిపోతుంది, అంతకంటే ఎక్కువ లుల్యం ఉంటుంది. కాబట్టి ఇది ఈజీ పని. కాబట్టి ఇంకొక మాట ఆనందని చెప్పిండు, ఏమనంటే అన్న ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినోడికి మైక్ దొరుకుతో లేదో కానీ పాట పాడటానికి మాత్రం మైక్ చేతి ఉంటుందని చెప్పి, లక్షలు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ చేసేటోడికి మైక్ ఉంటుందో లేదో మనకు వస్తుందో రాదు తెలియదు, కానీ పాట కానీ మాత్రం మైక్ చేతిలోకి వస్తా అన్న అని చెప్పి ఇంకేమి అంతకంటే సంతోషం. ఆ మైక్ దొరికినప్పుడు 4 నిమిషాలు ఇచ్చినానుకో గంగారెడ్డి అన్న 6 నిమిషాలు గుంజితే అయ్యేపాయి, ఎట్లాగో ఇస్తారు, ఇచ్చేందంటే 2 నిమిషాలు ఎక్కువ ఇస్తారు. కాబట్టి ఇదైతే నాకు బాధ్యతగా ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు ఫీల్ అవుతానంటే ఒక శక్తివంతునికి శక్తివంతంగానే పని ఉండాలి. నేను అనుకుంటా ఉన్నా నాకేదో ఇంకా వెళ్తీ ఉంది అనుకున్నా, దీంతో ఫుల్ఫిల్ అప్ అయిపోయింది. ఇక పని ఎంత చేసినా చేయొచ్చు. కాబట్టి బ్రహ్మాండమైన అవకాశం మరి పిఎంసీలో మనం పనిచేయడం. ఏదైనా సరే పత్రి సారు ఏ అవకాశాలు అయితే మనకు క్రియేట్ చేసిండో, పత్రి సార్ ఎన్ని అవకాశాలు సృష్టించిండో అన్నీ పనిచేయడం చాలా ఈజీ. ఇంతకుముందు మనము శాకార్యాలు చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయేది. కరీంనగర్లో ల్యాడ్ చేస్తుంటే అరుణ్ జ్యోతి మేడం అన్నది, భూపతిరాజు ఇంత పెద్ద ఖర్చు పెట్టి ర్యాలీ చేయాలంటే మనోళ్ళు చాలా తక్కువ ఉన్నారు అన్నది. ఏం చేద్దాం మేడం, మరి చేద్దాం, మరి 10 సార్లు ఏడు కదా మన బాధ్యత అన్నాం. అట్లా పెద్దపల్లి ఎక్కడ పడితే ఇవాళ అక్కడ ర్యాలీలు, మెగా ర్యాలీలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే మనం చెయ్యడం మొదలు పెడితే జరగడం అనేది చాలా ఈజీగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి మనము నిరంతరము పనిచేసే వాళ్ళమే. కాబట్టి ఆ పని చేసేదో బాధ్యతతోటి మనం పనిచేద్దాం. ఎందుకంటే ఇక్కడ ట్రస్టీ అనగానో లేకపోతే జిల్లా ఆర్గనైజర్ అనగానే ఏదో పదవులు కాదు, ఒక బాధ్యత.
ఎందుకంటే ఒక జిల్లాకు పోతే ఒక ఎవరున్నారంటే మన బాధ్యత ఇప్పుడు గంగారెడ్డి సార్ పోతే నిజామాబాద్ పోతే గంగారెడ్డి సార్ అంటే అడగవచ్చు. కాబట్టి పిఎంసీకి వస్తే ఎవరునంటే ఇట్లా ఒక అడ్రస్ ఉంటుంది. కాబట్టి అడ్రస్ కోసమే ఇవన్నీ పదవులు కావచ్చు, ఆర్గనైజర్ కాబట్టి దయచేసి వేరే విధంగా అనుకోకూడదు. నేను ఈ ప్రపంచమంతా తిరగాలనుకున్నా. కాబట్టి ఈ పిఎంసీ ద్వారా నేను ఖచ్చితంగా ఈ ప్రపంచమంతా తిరిగి పత్రి సార్ ఏ ధ్యానం అయితే చెప్పిండో ఆయన చెప్పినటువంటి దాన్ని విస్తారంగా తీసుకువెళ్ళాలన్న లోపల ఉంది. కాబట్టి నేను ఈ రోజైనా ఏ రోజైనా ఖచ్చితంగా ఈ ప్రపంచమంతా తిరగాలనుకున్నా, తిరుగుతా. నేను పత్రి సార్కు మాట ఇచ్చిన ఖచ్చితంగా తిరిగి అవకాశం ఉంది. కాబట్టి మరి అందరము కలిసి పనిచేద్దాం. ఇందులో ఎవరికి ఎంత అయితే అంత చేద్దాం. దీంట్లో ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, భూమి మీద మనం చెయ్యాలనుకుని వచ్చిందే ఇది, వేరే పని లేదు. చెయ్యాలనుకుని వచ్చింది ఇది. కాకపోతే దీన్ని పక్కకు పోయింది. దీన్ని మళ్ళీ మనం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిండు పత్రి సార్. అయితే మనం పక్క వెళ్ళి గుంజుకొచ్చి ఇక్కడ పెట్టిండు. కాబట్టి పత్రి సార్ వేరే పని ఏం చెప్పలే. మనం ఏదైతే మీద చేస్తా అనుకున్నామో దాంట్లో తీసుకొచ్చి పెట్టిండు పత్రి సార్, వేరే ఏం దాంట్లో తీసుకుపోలే. కాబట్టి మరి పత్రి సార్ని మనము ఎప్పుడూ నిరంతరంగానే గొప్ప అవకాశం మననైతే ఈరోజు నిజంగా చెప్పాలంటే నాకైతే ఈ ధ్యానం తెలియకపోతే నా జీవితం సర్వనాశనం అయిపోతుండే. కాబట్టి అది నాశనం కాకుండా చూసినటువంటి గొప్ప మహానుభావుడు అయితే పత్రిజీ. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతసేపు నేను ఆయన పాటనే వాడాలి, ఇక వేరే పాట వాడడానికి ఛాయిస్ లేదు. నేను మాట్లాడితే పత్రి సార్ గురించి మాట్లాడాలి, చెప్తే పత్రి సార్ గురించి చెప్పాలి, పాట పాడితే పత్రి సార్ గురించి చెప్పాలి. ఇంతకంటే వేరే రాదు. రానప్పుడు ఈ పాట ఇంకో చాలా వాడి అనుకో ఈ పంత వల్ల కొడతారు. ఆడపోయి వేరే పాట పాడాలి, ఆ పాట రాదు, ఆడ పాడలేను. కాబట్టి నేను ఇళ్ళనే ఉండాలి. కాబట్టి మరి అందరం కలిసి పనిచేద్దాం. అందరం కలిసి కట్టుగా మన పత్రి సార్ ఏదైతే స్థాపించిండో దాన్ని బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకుపోదాం. మన ఆశయం పత్రి సార్ నేను ఇంతకుముందు చెప్పిన ప్రతి పల్లెల్లోకి ప్రతి గడప గడపకు వెళ్ళాలి ధ్యానం. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము చేస్తే వ్యాధులు పోవును, ధ్యానము చేస్తే బాధలు పోవును. ధ్యానము వలన నాడీ మండల శుద్ధి కలిగి పాపాలు నశించును. ధ్యానము చేయుట అనివార్యమురా, ధ్యానము చేసి ధన్య నొందుమురా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము ఎప్పుడు ఎక్కడైనా అందరూ హాయిగా చేయవచ్చురా. కులమతాలతో ఏ పని లేదు, తారతమ్యము అసలే లేదు. మానవులంతా తప్పక ధ్యానము చేయుటే జీవిత పరమార్థము వినరా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే వెలుగులు నిండాయి. ఆ వెలుగులు నింపే బాధ్యత మనందరిది. ప్రతి గ్రామంలో ధ్యానము రావాలి, ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్కరికి ధ్యానం తెలవాలి. కాబట్టి దీన్ని మన పిఎంసీ అనేది ప్రచార సంస్థ, మీడియా అంటే ప్రచారం చేసేది. కాబట్టి ఈ ఛానల్ ద్వారా మరి అందరి గ్రామాల్లోకి ప్రతి ఒక్కరి దగ్గర తీసుకొని వెళ్దాం. ఈ అవకాశం కల్పించిన మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. హనుమంతరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఒక గొప్ప అవకాశం, ఒక బాధ్యత ఇచ్చిండు, నాకు ఒక పెద్ద బాధ్యత పెట్టిండు. మీ బాధ్యత వమ్ము కాకుండా చూసుకుంటా సార్. థ్యాంక్ యూ.